నూతన సంవత్సరం నగర ప్రజల జీవితాలలో నూతన కాంతులను నింపాలని క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి ఆకాంక్షించారు. కొత్త కాకినాడలో గల క్రైస్ట్ గాస్పెల్ చర్చ్లో నూతన సంవత్సర ఆరాధనను ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో గతంలో చేసుకున్న వాగ్దానాలు పూర్తి చేసుకుని కొత్త వాగ్దానాలు నిర్దేశించుకుని వాటి సాధనకు యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం చర్చ్ సభ్యులకు ఆత్మీయ విందును అందించారు. 365 రోజులతో కంప్లీట్ ఇయర్ పిక్చర్ దేవుడు మన ముందు ఉంచాడు. అది ఏ విధంగా ఉన్నదంటే ఒక ప్రశ్నార్థకముగా ఈ దినము నువ్వు ఏం చేస్తావు, ఈ నెల నువ్వు ఏం చేస్తావు, ఈ సంవత్సరం ఏం చేస్తావు అని ఒక ప్రశ్నార్థకంగా ఈ నెల ఈ సంవత్సరం దేవుడు మన ముందు ఉంచాడు. సో వీ హ్యావ్ టు డిసైడ్. మనం తీర్మానించుకోవాలి, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నీ పరిశుద్ధతలో నేను నిలుస్తాను, నీ సంపూర్ణత నాకు కావాలి, నీవు నాకు కావాలి ప్రభా, నీ పరిశుద్ధత నాకు కావాలి అని చెప్పి మనం తీర్మానించుకుంటామా? ఈ లోకంలో అన్ని పనులు చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, మన వ్యాపారం మనం చేసుకోవచ్చు. కానీ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పై విషయాల గురించి దేవుడు మాట్లాడటం లేదు, హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ హృదయంలో నుండి ఈ 2026 సంవత్సరం అంతా కూడా నేను నీ గురించి నిలబడతాను, నీ గురించి నేను పాటుపడతాను, నీ గురించి నేను పరిశుద్ధంలో నడుస్తాను అని మనము దేవునికి ఒక తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. అంతేగాని ప్రతి సంవత్సరం మామూలుగా అయిపోతుంది ఈ తీర్మానం ఒక నెలకే ఉంటుంది, 2 నెలలు మామూలుగా మార్చిపోతుంది. ఆ విధమైన తీర్మానం కాదు. దేవుని నామమున స్తోత్రం.